పీతలు బాగా ఇది అవుతుంది. ఇప్పుడు బాగా ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగుంటుంది. దీన్ని పట్టుకుంటా. ఇది బ్రహ్మాండమైన క్రాబ్ ఫ్రై. ఇది బాగా ఎగిరిపోవాలి, చాలా వరకు ఎగిరిపోయి నూనె పైకి రావాలి. అవును, పైకి వస్తేనే అప్పుడు ఫ్రై అవుతుంది. దాన్ని ఫ్రై అంటాం, క్రాబ్ ఫ్రై. ఫ్రైలో ఈ మసాలానే ముఖ్యం. ఈ మసాలాలో లాస్ట్లో దింపే ముందు కొంచెం క్రాబ్ పొడి వేస్తాం, అదే ఇది పెప్పర్ పొడి. ఈ క్రాబ్లో పెప్పర్ పొడి వేసినప్పుడు ఇంకా బాగుంటుంది. పెప్పర్ పొడి, కొత్తిమీర అన్ని ఇది చేస్తే అవుతుంది. దగ్గర అవ్వాలి, అవుతేనే ఫ్రై. ఉండండి, ఇది అయిపోతే అది కావాలనుకుంటే వేయచ్చు. పచ్చితనం కూడా ఉడికిపోతుంది, పచ్చి అనిపిస్తుంది. అంటే మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే మనం అది వేసుకోవచ్చు. ఫ్రై లాగా చేసుకుందామంటే కూర్చోండి. ఇది ఏంటమ్మా నెక్స్ట్? ఎప్పుడైనా సరే ఈ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత కొంచెం మసాలా వాటర్ వేసుకోవాలి. ముందే ఈ పచ్చిదనం మీదే ఆ నీళ్ళు వేసేసామనుకోండి, ఈ ఫ్రై అయిన ఇది ఉండదు. అందుకని ఇది బాగా మన మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత మనకి కావాలనుకుంటే, గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వరకు మనకి ఇది ఇంకా ఫ్రై అవుతూ ఉంది. ఇది బాగా ఎంత బాగా ఫ్రై అయితే అప్పుడు మనం కావాలంటే ఆ వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా నూనె వచ్చి బాగా తేలితే చాలా బాగుంటుంది. మనకి ఈ క్రాబ్లో ఏంటంటే ఇలా అన్నం అంతా ఉడుకోకూడదు. ఈ క్రాబే తినాలి. అన్నం తక్కువ క్రాబ్ క్లాస్ తీసుకొని క్రాబ్ తింటూనే ఉండాలి. ఏంటంటే క్రాబ్ తినేటప్పుడు అన్నం తినాలంటే ఇది క్రాబ్ డిస్టర్బ్ అవుతుంది. అందుకని డోంట్ డిస్టర్బ్ బోర్డు పెట్టేసి ఇది తినాలి. ఇది తిన్న తర్వాత రైస్ తినుకోవాలి. దీంట్లో సాంబారు, రసము ఇది కాంబినేషన్ అన్నమాట. ఇది చేసుకొని అది పెట్టుకొని అది కలుపుకొని ఇది తింటూ అది కలుపుకొని తింటే బాగుంటుంది. దీనికి రసం కానీ ఇంకేం అక్కర్లేదు. ఇది ఒక క్రాబ్ చేసుకొని ఒక సాంబార్ కానీ ఒక రసం కానీ పెట్టుకొని కలుపుకొని తింటే అది తిరిగిపోతుంది. చూడండి, ఇప్పుడు ఫ్రై అవుతుంది, బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు కావాలంటే గ్రేవీ కావాలంటే వాటర్ మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఇప్పుడు వాటర్ తీసేసి ఇందులో వేసేస్తే మనకి ఎంత కావాలో గ్రేవీ అంత. ఒక గ్లాసు 1.5 గ్లాసు ఫుల్గా వాటర్ వేసాను.